వెల్కమ్ టు టీఎన్ న్యూస్ ఛానల్. ఇగో దిశ పేపర్ లో ఒక వార్త వచ్చింది. అద్దె రూపాయలు 10 కోట్లు ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఏటా వైద్యారోగ్య శాఖ చెల్లింపులు. మహేశ్వరం వైద్య కళాశాలకే నెలకు 18,08,000 మెదక్లో 16 లక్షలు, కుత్బుల్లాపూర్ లో 14 లక్షల రూపాయలు. భారీగా చెల్లించడంపై అనేక అనుమానాలు. ప్రభుత్వ భవనాలు ఉన్న పట్టించుకునే అధికారులు ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు. మెదక్లో అద్దె మాయాజాలం. గత ప్రభుత్వంలో 5.5 లక్షలుంటే ప్రస్తుతం మాట వాళ్ళు 16 లక్షలు ఇస్తున్నారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 30,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. అటువంటిది మొన్న కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు అధికారాన్ని చేపట్టి దిగిపోయే సమయానికి 9 లక్షల కోట్ల వాళ్ళు అప్పులు చేసి అప్పుల కుప్పను తెలంగాణ ప్రజలపై వాళ్ళు నెత్తి మీద పెట్టిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు ప్రతి శాఖలో అవినీతి చేసారు. అందుగలడని ఇందుగలడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అన్నందు గలడు అన్నట్టు ఏ శాఖలో చూసినా, ఏ ఫైల్ ముట్టుకున్నా, దేనిలో చూసినా అవినీతే. లాస్ట్ కు బతుకమ్మ పండుగకు ఆడపడుచు బతుకమ్మ చీర మీద కూడా 100 కోట్ల స్కామ్ జరిగింది. దీన్ని వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే ఇక ఒడవది ఎంత చెప్పినా కూడా ఇంకా 5 సంవత్సరాలకు సరిపోయేంతటువంటి అవినీతి అనేది ఇంకా దాగుంటది. అద్దె 10 కోట్ల ఆట. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభుత్వ బిల్డింగ్లు అనేవి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకని మీరు ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని వాటికి అంటే 10,000 ఉన్నటువంటి అద్దెలు 20,000 ఎందుకు చెల్లిస్తారు మీరు? అంటే గత ప్రభుత్వం ఏదైతే ఆనవాయితీ ఉందో ఆనవాయితీని దాన్ని అదే విధంగా దాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? దానికి సంబంధించిన సూపరింటెండెంట్ కానీ ఇన్ఛార్జ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అటు 20 లక్షలు పోయిందనుకో వాళ్ళు 10%, 20% షేర్ కూడా వాళ్ళకి వస్తుంది. ఇటువంటిది ప్రభుత్వం మరి 2 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం అయినా తను ఎందుకు గుర్తించలేకపోతుంది? ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ పోతే లాస్ట్కి ఏం మిగులుతుంది? లాస్ట్ ఒక గుండు సున్నా మిగులుతుంది తప్ప లాస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏం మిగిలది. తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి మున్సిపల్ లో కూడా 80% కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఓ 10% బీఆర్ఎస్ కు, ఓ 10% అదర్స్ గెలిచారు. అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసే అవినీతిని 100 మంది ఇంకా గుర్తించుకోలేకపోయారు. అంటే కేవలం 80% ప్రజలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అనేది వాళ్ళు గుర్తించి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళు మన మున్సిపల్ లో వాళ్ళు ఓడగొట్టారు. కానీ ఇటువంటి ఏదో ఉందో గురుకులాల్లో కానీ హాస్పిటల్లో కానీ అంటే ప్రైవేట్ ఏజెన్సీలో పెట్టి ఏజెన్సీల పేరున ఇప్పటి వరకు 9 సంవత్సరాలు 1,000 కోట్లు వాళ్ళు కొల్లగొట్టారు. అంటే ఒక హాస్పిటల్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ వ్యవస్థలో ఏజెన్సీ పెట్టి 50 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు 20 మందితో పనిచేసి 30 మంది సాలరీస్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు కొల్లగొట్టారు. ఈ ఏజెన్సీలు ఏమేమున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వాళ్ళ అధికారుల ఏదైతే వాళ్ళ చెంచగాళ్ళు ఉంటారో వాళ్ళ అనుచరులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఇగో ఇటువంటి ప్రభుత్వం ఇంకా ఎప్పుడు గుర్తిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి ప్రభుత్వము ఏదైతే ఉందో అవసరం లేని ఏజెన్సీలు కానీ, అవసరం లేని అద్దె భవనాలు కానీ అవన్నీ తెలంగాణ ప్రభుత్వము ఎంబటే దాన్ని గుర్తించి ఏదైతే అద్దె భవనాలు ఉన్నాయో వాటిని అద్దె భవనాలను వెనకెళ్ళి తీసుకెళ్లి ప్రభుత్వం ఉన్నటువంటి సొంత భవనాలకు మార్చి ప్రభుత్వం మీద ఇటువంటి అద్దె భారం అనేది తగ్గించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు.